సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కడపకు వస్తున్నారు. ఆయన మున్సిపల్ హై స్కూల్లో పిల్లలతో అలాగనే పేరెంట్స్తో టీచర్తో ఆయన ముఖాముఖి నిర్వహించున్నారు. మనతో పాటు కొంతమంది మున్సిపల్ హై స్కూల్ పిల్లలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మా చెప్పండి, రేపు మీ స్కూల్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ ఎప్పుడు రారు కానీ సినిమాలలో చూసిందే కానీ ఇంకా మేము రేపు రియల్గా చూడవచ్చు. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆయన రేపు ఒకవేళ మీటింగ్లో నిన్నే లేపి చెప్పండి ఏమన్నా నువ్వు చెప్పమ్మా మీ స్కూల్ గురించి కానీ సమాజం గురించి కానీ అంటే మీరేం చెప్తారు? ఆడపిల్లలకి సేఫ్టీ కావాలి, చాలా హత్యలు అవన్నీ జరుగుతున్నాయి, అవన్నీ ఆపాలని చెప్తాను. డ్రగ్స్ అవన్నీ చేస్తారని అవన్నీ ఆపాలని చెప్తాను. స్కూల్ గురించి కానీ లేకపోతే స్కూల్లో ఫుడ్ బాగా పెడతారు, ఇంకా లెసన్స్ కన్నా సార్ వాళ్ళు ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు చదవడానికి కానీ బాగా చదువు చెప్తారు. ఇంకా ఫుడ్ విషయంలో అని అన్నీ కరెక్ట్గా ఉంటాయి. పరిసరాలు మొత్తం అంతా క్లీన్గా పెడతారు. మా స్కూల్ గొప్పతనం వల్లే రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా సినిమాలో చూస్తాం, రేపు రియల్గా చూస్తున్నామంటే అసలు నమ్మలేకున్నాం. ఇదంతా మా స్కూల్ హెచ్ఎం మేడం పీటీ మేడం వల్లనే. వాళ్ళకి చాలా థ్యాంక్స్. మరి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని లేపి ఇప్పుడున్న సమాజం పట్ల ఏమన్నా మాట్లాడంటే ఏం చెప్తారు మీరు? పోలీసులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్స్ అయితే మామూలుగా రావడం లేదు. చాలా మంది దానికి అలవాటు అయిపోయి హాస్పిటల్లో కూడా చచ్చిపోతున్నారు. చాలా మంది మహిళల మీద అయితే చాలా కేసులు అవుతున్నాయి. ఇవన్నీ ఆపాలని ఆయనతో చర్చలు జరపాలని నేను పీటీ మేడంని హెచ్ఎం మేడంని అడుగుతున్నాను. విద్యార్థుల కోసం ఏం అడుగుతావు తల్లి నువ్వు? విద్యార్థుల కోసం అన్ని అవసరాలు చేశారు. మధ్యాహ్నం భోజనంపై మళ్ళీ ఒకసారి చెకింగ్ చేయాలనేదే నేను అడుగుతాను. కన్ఫర్మ్. మీ స్కూల్కు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మేము పవన్ కళ్యాణ్ సార్ గారిని ఎక్కువగా సినిమాల్లో తప్ప ఫస్ట్ టైం మేము రియల్గా చూడబోతున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టము. నేను ఆయన ఎప్పటి నుంచో కలవాలని ఉన్నాను. ఈరోజు ఆ కోరిక జరగబోతుంది సార్. రేపు పవన్ కళ్యాణ్ నీ దగ్గరికి వచ్చి ఏదన్నా మాట్లాడు అంటే నువ్వేం చెప్తావు పవన్ కళ్యాణ్ గారికి? ఆడపిల్లలు చాలా మంది ఇలా చేస్తున్నారు సార్. డ్రగ్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి సార్. ఇలాంటివన్నీ దీని మీద పవన్ కళ్యాణ్ గారు చర్చలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు పి నాగమణి. నేను కడప నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ ప్రధానోపాధ్యాయురాలిని. రేపటి రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మా పాఠశాలకు వస్తున్నారు. మా పాఠశాలలో జరిగే కార్యక్రమం కొరకు మేము పిల్లలతో కల్చరల్ యాక్టివిటీస్, వివిధ రకాల యాక్టివిటీస్ చేయిస్తున్నాము. రేపు ఏమన్నా పిల్లలను ఆయనతో మాట్లాడించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా మేడం? అవకాశం ఉంటే మాట్లాడిస్తాము. అంటే పిల్లల ప్రోగ్రెస్ తెలుసుకునే దానికి సార్ పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. అంటే పేరెంట్స్ తో మాట్లాడేది ఏమైనా ఉందా మేడం? ఇంటరాక్ట్ అయ్యేది పేరెంట్స్ ఏమైనా మాట్లాడించేది? పేరెంట్స్ స్టూడెంట్స్ ఉంటారు, సార్ ఇంటరాక్ట్ అవుతారు. మై నేమ్ ఈస్ సాయి మోహన్. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మా స్కూల్కి రావడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే సొసైటీని కాపాడాలని సార్ అడుగుతున్నాను. చూసారు కదండి, రేపు మున్సిపల్ హై స్కూల్కు పవన్ కళ్యాణ్ గారు రావడము విద్యార్థులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు సినిమాల్లోనే ఆయన ఎక్కువ మేము చూస్తుంటాము, ఆయన అంటే మాకు చాలా ఇష్టం, ఆయన యాక్టింగ్ బాగుంటుంది, ఆయన రియల్గా చూస్తే ఇంకా మాకు చాలా సంతోషం వేస్తుందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఆయన ఒకవేళ అవకాశం ఇస్తే మీరు ఏం మాట్లాడతారని మనం అడిగితే విద్యార్థులు చాలా వరకు సొసైటీలో జరిగే ఈ అఘాయిత్యాలపైన మేము ఎక్కువ ఫోకస్ చెప్తాము. ఎందుకంటే ఆడపిల్లల పట్ల జరిగే అఘాయిత్యాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇప్పుడు ఒక విధంగా మనం చూస్తుంటే సొసైటీలో చాలా వరకు యువత డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. వీటిపైన మేము మాట్లాడతామని చెప్పి ఎక్కువ మంది విద్యార్థులు ఇదే చెప్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారికి మేము ఇదే చెప్తాం, మాకు అవకాశం వస్తుందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు రంగాతో నాగమోహన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.